హాయ్ గైస్, వెల్కమ్ టు ది కవిత వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! మా వాడి బర్త్‌డే షాపింగ్‌కి వెళ్తున్నామని. ఇంకా చాలా టైం ఉంది. కాకపోతే ఈలోపు షాపింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఆఫర్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఫోటోషూట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి టైం కుదరదని ఫస్ట్ అయితే షాపింగ్ ఫినిష్ చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏమున్నాయో అవి చూసుకోవాలని అనుకున్నాం. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఒక మాల్‌కి వెళ్ళినాం అనమాట. సీఎంఆర్‌కి వెళ్ళినాం ఫస్ట్. అక్కడ కొన్ని చూసాము. చాలా బాగున్నాయి. ఆఫర్స్ బాగున్నాయి. శారీ కింద ఆఫర్ బాగుంది. ఆషాఢం, కేజీ సేల్, ఇంకా శారీస్‌లో కూడా చాలా రకాలు కూడా ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చింది సీఎంఆర్‌లో. సీఎంఆర్‌లో కొన్ని షూట్స్ చూసాం. ఇంకా నేను చెప్పడం ఎందుకు, వీడియో మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. కొన్ని చూసాక ఇంకొకటిగా మా వారికి ట్రైల్ చేసామన్నమాట. అయితే ట్రయల్స్ వేయడానికంటే ముందు వాళ్ళని చూపించమని చెప్పినాం అనమాట. వాళ్ళని సూట్లు తీయమంటే ఇట్లాంటి షరారాలు ఇంకా ఇవేవో తీస్తున్నారు ఓల్డ్ మోడల్. నాకు అసలు ఏం నచ్చలే అనమాట. షూట్ అంటే లోపల వైట్ షర్ట్, టై ఇది కదా కాంబో. ఇంకా చూపిస్తలేరని చెప్పి ఇంకా నేనే వెనకాల పోయి ఎత్తుక్కున్నాను అనమాట. ఇక నాకు నచ్చింది నేనే తీపిచ్చి ట్రయల్స్ అయితే వేయించిన అనమాట మా బుడ్డోనితోటి. అయినా మనం దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకుంటాం కదా, మంచిగా అనిపిస్తుంది. అయితే ఇక తర్వాత మేము ఏమేమి ట్రయల్ చేసినాం అన్నది ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా క్యూట్ ఉన్నాడు అనమాట మా వాడైతే. నేను ఇక్కడ మా వాడిని ఫేస్ చూపిస్తలేను, ఎందుకంటే సూట్లో లుక్ వేరే ఉంటుంది కాబట్టి. ఇంకా ఇదైతే చాలా అంటే చాలా బాగున్నాయి. కొత్త మోడల్స్ అంటే ఆఫీస్ మగ్గం వర్క్. మా వాడు చూడండి ఎంత ఆడుతున్నాడు, సూట్ వేస్తున్నాడు, బాగా నచ్చింది అంటే నవ్వుతుంది మంచిగా. ఇట్లా సూట్ ట్రైల్ వేస్తుంటే ఏడుస్తాడేమో అని అనుకున్నా కానీ అట్లా సూట్ వేస్తుంటే వాడు ఆడుకుంటా పాటలు వస్తుంటే డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఇంకా అక్కడ వర్క్ చేస్తారు కదా, వాళ్ళతో కూడా మంచిగా సేల్స్ చేసుకొని మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతుందన్నమాట చిన్న చిన్న మాటలతోటి. వాళ్ళు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు, మీ బాబు చాలా యాక్టివ్ ఉన్నారనేసి. ఇంకా నేను ఫేస్ ఎందుకు కవర్ చేసిన అంటే సూట్ లుక్ కదా, అది బర్త్డే రోజు రివీల్ చేయాలని చెప్పి అట్లా పెట్టేసిన అనమాట. నిజంగా ఎంత బాగుందో నాకు కన్నమ్మ, మంచిగా అనిపిస్తుంది. నాకు వాడి బర్త్డే అనేది ఒక డ్రీమ్ అనమాట. అందుకని ప్రతిదీ కూడా నేను క్యాప్చర్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను వీడియో అనేది. అయితే సీఎంఆర్లో సూట్ సెలెక్ట్ చేసుకుంటే మా ఆడబట్టి వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళది పక్కనే, అందుకని చెప్పి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా ఆల్మోస్ట్ సూట్ సెలెక్షన్ అయిపోయింది. బిల్ వేయించుకుంటుంటే నాకు ఎందుకో బడ్జెట్ చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి అది అక్కడ పెట్టేసి వేరే దగ్గర కూడా వెళ్ళి చూస్తున్నాం. మేము ఏది తీసుకోవాలనుకుంటున్నా ఎక్కువ బడ్జెట్లో తీసుకోకూడదు అండ్ మాకు మంచి క్వాలిటీతో కావాలి అనే ఉద్దేశంతో ఉన్నాం అనమాట. ఇంకా వేరే దగ్గర కూడా వెళ్ళి చూసినాం, అక్కడ కూడా నచ్చిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర కూడా వెళ్ళామన్నమాట. సీఎంఆర్ తర్వాత మన ఇది కేఎల్ఎం అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినాం, అక్కడ కూడా చూసినాం. ఇంకా అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి కానీ మేము అనుకున్న సూట్ దొరకలేదు. ఇంకా రేట్ కూడా చాలా ఉంది, సూట్స్ కూడా బాగాలేవు అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి వేరే దగ్గర కూడా వెళ్ళామన్నమాట. కేఎల్ఎంఆర్ నుంచి వేరే దగ్గరికి వచ్చినాక మాకు ఇక్కడైతే ఒక్కటి ఫిక్స్ అయిపోయింది. ఇది మేము ఇందులోనే ఒక సూట్ అనుకున్నాం. ఆ సూట్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ సూట్లు బాగున్నాయి అండ్ తర్వాత రేట్ కూడా ఉన్నాయి, బడ్జెట్ కూడా మేము అనుకున్న దాంట్లోనే వచ్చింది. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ ఫైనల్ చేసినాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా బుడ్డానికి కూడా కొన్ని ఫ్రాక్స్ చూసాను, కాకపోతే అప్పుడు దానికి నచ్చలేదండి ఫ్రాక్స్. ఇంకా మా వాడైతే చూడండి ఇప్పుడు ట్రైల్ చేస్తుండే మంచిగా ఆడుతుండు, వాళ్ళ పాటలకి మంచిగా డ్యాన్స్ చేస్తుండే అనమాట. నాకైతే ఎంత క్యూట్గా అనిపించిందో, నాకు నా డిస్టర్బ్ మొత్తం తగ్గుతుందేమో అనిపించింది. ఇక తర్వాత మా హస్బెండ్ కూడా ఇట్లా నేను వేసుకోవాలని చెప్పి అనుకున్నాను. మా హస్బెండ్కి ఏమో ఇది వేసుకోనికి సిగ్గైతుందంట, అందుకని చెప్పి మా హస్బెండ్ చూడలేదు. సరే నా తృప్తి కోసం కనీసం దగ్గరైనా పెట్టుకొని చూడమని ఒకటి సెలెక్ట్ చేసిన, అట్లా దగ్గర పెట్టి చూసింది అనమాట. చాలా ముద్దుగా అనిపించింది, కాకపోతే మా ఆయనకు వద్దంట. గాలి పరుగు ఎటువైపని అడిగి చూడు నీ మనసుని, ఏ దారిని సాగుతున్నదో, ఏ మజిలీ చేరుకున్నదో, ఏ తీరం కోరుతున్నదో. ఇదైతే చూడండి మక్కం వరకు వచ్చి ఎంత బాగున్నాయో. మా ఆయనది పెట్టుకుంటే బాగుంది కదా. ఇంకా తర్వాత ఫ్రాక్ బాగా నచ్చింది, కాకపోతే ఇది మన ఇంటికి కాదు ఫ్రాకు. ఇంకా చిన్నపిల్లలు కూడా కొన్ని చూస్తామన్నమాట, అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే మా షాపింగ్కి నేను అనుకున్న లెహంగాస్ అయితే అక్కడ దొరకలేదు. అసలు నేను అనుకున్న లెహంగా ఎక్కడా దొరకలేదు. ఇంకా ఆఖరికి నేను శారీకే ఫిక్స్ అయిపోయినా. మా బుడ్డోడిది అయితే షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ షాపింగ్ ఇంకా మాదే అనమాట. మాకు శారీస్ కోసం వెతుకుతున్నాం. నేను యాక్చువల్గా నా లుక్ అనుకునే శారీ అస్సలు కాదు, లెహంగా అని అనుకున్నా కానీ లెహంగాస్ ఇక్కడ అసలు ఏం మంచిగా లేవు తెలుసా. నిజంగా హైదరాబాద్ షాపింగే నిజంగా వేరు అసలు.
లెహెంగాస్ లేవని ఇంకా శారీకి ఫిక్స్ అయిపోయినా. మా ఆయన పాపం తిరిగి తిరిగి చూడండి ఎట్లా పెట్టిండో ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్. ఇంకా నాకు లెహెంగా దొరకలేదు కాబట్టి శారీకి మూవ్ అయిపోయాననమాట. నా శారీ అనేది ఈ వీడియోలో లేదు. కానీ మా వాడి బర్త్‌డేకి ఖచ్చితంగా రివీల్ చేస్తా. నేను ఏ శారీ తీసుకున్నా ఏంటనేది. ఇంకా నేను మా వాడికి ఏ కోట్ తీసుకుంటా, సూట్ తీసుకొని ఉంటుంటాను. కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.